ఆంధ్ర, తెలంగాణ 2 చోట్ల కూడా ప్రతీకార రాజకీయాలు జరుగుతున్నాయి. కాకపోతే ఆంధ్రాలో మూడొంతులు ఎక్స్ట్రాగా జరుగుతుంది. ఎక్స్ట్రార్డినరీగా జరుగుతుంది. వేధించడం మాత్రమే పనిగా పెట్టుకున్నటువంటి కార్యక్రమం నడుస్తుంది. తెలంగాణలో చేస్తున్నారు గానీ, కేసుల వరకు పరిమితం అవుతున్నారు. అరెస్టులు చేసే ధైర్యం చేయట్లేదు. ఏదో అధికారుల మీద చర్యలతో సరిపెడుతున్నటువంటి పరిస్థితి అధికారుల అరెస్టులతో సరిపుచ్చుతుంది. కేటీఆర్ని అరెస్ట్ చేస్తారన్నటువంటి ప్రచారం తర్వాత మొన్ననే రేవంత్ ఆఫ్ ద రికార్డులో చెప్పుకొచ్చింది, మేము అట్లాంటి దానికి పోవట్లేదు, ప్రతీకారాలు సిస్టంలోనే సాగుదాం అనుకుంటున్నాం అని చెప్పడంతో అసలు విషయం అందరికీ అర్థమైంది. ఇప్పుడు కేటీఆర్ని ఏసీబీ విచారణకు పిలిచింది. ఏసీబీ ఏది ఫార్ములా రేస్ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో రేపు అటెండ్ కావాల్సి ఉంది. 28వ తారీఖు రమ్మనుంది. అయితే ఇప్పుడు తాజాగా కేటీఆర్ వాళ్ళకి లేఖ రాశారు, నేను బ్రిటన్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది, ఆ పర్యటన నుంచి వచ్చాక విచారణకు హాజరవుతానని. దానికి ఏసీబీ అంగీకరించింది. అంటే ఇక్కడికి మళ్ళీ ఆంధ్రాలోకి మళ్ళీ వెంటాడి వేటాడటం కాకుండా కాస్త బాధ్యతగానే స్పందిస్తున్నారు.